నగరంలోని 3 ప్రధాన ఆలయాల పాలకవర్గం చైర్మన్ల పదవీ స్వీకార వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం గావించారు. సోమవారం నగరంలోని జెండా బాలాజీ ఆలయ కమిటీ, శంభుని గుడి ఆలయ కమిటీ, శ్రీ సంతోషమాత సాయిబాబా ఆలయ కమిటీల పాలకవర్గ సభ్యులతో సాంప్రదాయబద్ధంగా పూజ అర్చనల అనంతరం ఆయా ఆలయాల చైర్మన్లు, పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సమక్షంలో మేళ వాయిద్యాల మధ్య ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని పలు దేవాలయ కమిటీ నూతన చైర్మన్, పాలకవర్గ సభ్యులతో షబ్బీర్ అలీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ జెండా బాలాజీ ఆలయ కమిటీ చైర్మన్గా లవంగ ప్రమోద్ కుమార్, డైరెక్టర్లుగా పాలకొండ నరసింగరావు, సిరిపురం కిరణ్ కుమార్, వేముల దేవిదాస్, ముంతా లక్ష్మణ్, పవర్ విజయ, కోరవ రాజకుమార్, శంభుని గుడి ఆలయ కమిటీ చైర్మన్గా బెంగి మధు, డైరెక్టర్గా గాజుల కిషోర్, గాడ్ల సంతోష్ కుమార్, కమల కిషోర్, దయ్యా, మామిడి శేఖర్, ఉప్పల రమేష్, గోపు రేఖ, అలాగే నాందేవాడలో కొలువైన శ్రీ సంతోషమాత సాయిబాబా ఆలయంలో కమిటీ చైర్మన్గా బొత్కం గంగా కిషోన్, డైరెక్టర్లుగా శ్రీరామ్, రమేష్, గాజ ప్రవీణ్ కుమార్, బాణాల శివలింగం, కోల్తే శాంతాబాయిలతో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనల మోహన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రాజరెడ్డి, సుడా చైర్మన్ కేశ వేణు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను నిజామాబాద్ పట్టణంలో నా విధి నిర్వహణలు సక్రమంగాను నిష్పక్షపాతంగాను అను నేను కానీ ప్రమాణం చేసి చెప్తున్నాను.